హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. సో ఈరోజు కొంతమంది చెప్తుంటారండి, ఈ మధ్య చాలా చోట్ల చాలా ఇది విన్నాను. అంటే వినడమే కాదు, నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో కూడా చాలామంది ఇది చెప్పడం విన్నాను. ఏమైతే అయిపోయిందిలే, పెళ్ళి తర్వాత బాగానే ఉన్నాడు, పెళ్ళి తర్వాత బాగుంది అంటే. నాకు $1,000,000 క్వశ్చన్ ఏంటంటే, అంటే పెళ్ళికి ముందు హంతకుడు అయితే పెళ్లి తర్వాత కూడా కాదా? పెళ్ళికి ముందు ఒక 10 మందిని మోసం చేసి, అక్రమంగా అన్యాయంగా మోసం చేసి తర్వాత పద్ధతిగా పెళ్లి చేసుకుంటే ఆ మోసం పాపం అనేది కొట్టదా? ఇదో అండి, ఈ మధ్య చాలా చోట్ల విన్నా. పెళ్ళికి ముందు తాగేవాడిని, పెళ్ళి తర్వాత మానేశాను. పర్వాలేదు, ఎందుకంటే హ్యాబిచువల్స్ మార్చుకోవడంలో తప్పులేదు. మనము మన ఆరోగ్యం చెడిపోతుంది, మనల్ని నమ్ముకొని కుటుంబం ఉంది, బాధ్యత ఉంది, మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది అలవాట్లు మానుకోవడం ఇది కాదు. కానీ ఈ మోసం, కన్నింగ్ అనేది బ్లడ్లో ఉంటుందిగా, అది మారుతుందా? అంటే పెళ్ళికి ముందు ఒక 10,000 కోట్లు 10 కోట్లు ఎగరగొట్టేసినోడు పెళ్ళి తర్వాత హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు అని అంటే అది మన్నిస్తారా? మాకు పెళ్ళి తర్వాత వ్యక్తి కాదు, పెళ్ళికి ముందు వ్యక్తి ఇంపార్టెంట్ అంటారా? ఏంటో అండి, ప్రతి ఒక్కరూ పెళ్ళికి ముందు మాకు అనవసరం, పెళ్ళి తర్వాత ఎలా ఉన్నారు అనేది అవసరము అని అంటున్నారు. ఏంటో, పెళ్ళికి ముందు దొంగ అయితే పెళ్ళి తర్వాత దొంగగాడా? పెళ్ళికి ముందు జైలుకి వెళ్ళేసి వచ్చాడు అనుకోండి, పెళ్ళి తర్వాత మర్చిపోతుందా? ఎంత మంచిగా ఉన్నా పోతుందా? ఏమో, ఇదే స్లోగా నేను చాలా చోట్ల వింటున్నాను. ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందునే అలవాట్లయితే ఐ అగ్రీ, బట్ నేర చరిత్రలు, మోసాలు, కుట్రలు, అమ్మాయిలను మోసం చేయడం, డబ్బులు మోసం చేయడము, లేకపోతే ఇండ్లు స్థలాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడము, ఇలా అన్నీ చేసేసి శుభ్రంగా పెళ్లి చేసుకుంటే, అంతా మోసాలు చేసేసి పెళ్లి చేసుకుంటే అంటే పెళ్ళికి ముందు మోసగాడు, పెళ్లి తర్వాత నిజాయితీ పరులు అయిపోతారా అండి? ఏమో, నాకైతే అర్థం కాలేదండి ఈ లాజిక్ ఏంటో. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇదే చెప్తారు. పెళ్ళికి ముందు ఎట్లన్నా తిరగని, ఎవరితో తిరగని, ఏదన్నా చేయని, ఎన్ని ఐపీలు పెట్టని, ఏమన్నా పెట్టని, పెళ్ళి తర్వాత బాగుంటే చాలు అని. నచ్చలేదండి ఇది పద్ధతి కాదు. ఎప్పుడూ ఒకేలాగా ఉండలేరు మనిషి. బట్ ఎవరిని మోసం చేయకుండానే ఉండాలి కదా అట్లీస్ట్. ఈ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో అది అండి, నేనైతే పెళ్ళికి ముందు కాదు, పెళ్ళి తర్వాత కాదండి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలనేది నేను అనుకుంటాను. నా నిర్ణయం అయితే అట్లానే ఉండాలంటే, పెళ్ళికి ముందు 10 మంది అబ్బాయిలతో చాటింగ్ చేసి, 10 మంది అబ్బాయిలతో తిరిగి, పెళ్ళి తర్వాత సంసారపక్షంగా ఇట్లా చేసే ఆడవాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ముందు కొంపలు కూల్చేసి, కాపురాలు కూల్చేసి, ఐపీలు పెట్టి, డబ్బులు దోచేసి, అన్నీ చేసేసి, పెళ్ళి తర్వాత ఆ డబ్బులతో తిని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ చేయకండి. ఎప్పటికీ రెస్పెక్టబుల్గా ఉండండి సొసైటీలో. ఆ మచ్చ అనేది ఎప్పటికీ పోదు. మీరు మర్చిపోయినా భగవంతుడు మర్చిపోడు. కాబట్టి తప్పులు చేయొద్దండి, తప్పులను ప్రోత్సహించకండి, నిజాయితీగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోండి. నేను అలానే కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.